నమస్తే వెల్కమ్ టు లీడర్. ఇవాల్టి మన లీడర్ టీపీసీసీ ఐటీ సెల్ చైర్మన్ అలాగే జహీరాబాద్ ఎంపీ క్యాండిడేట్ మదన్ మోహన్ గారు. మరి మార్పు కోసం మదనన్న అంటూ ప్రజల్లోకి వెళుతున్నారు. మరి ఈ ఎంపీ క్యాండిడేట్ జహీరాబాద్ నియోజకవర్గానికి అభివృద్ధికి సంబంధించి ఎటువంటి ప్రణాళికతో వెళ్ళబోతున్నారు, మరి ప్రత్యర్థుల్ని ఢీకొనేందుకు ఎలాంటి వ్యూహాలు రచిస్తున్నారు, ప్రజలకు ఏం చెప్పబోతున్నారో వారి మాటల్లోనే తెలుసుకుందాం. నమస్కారం మదన్ మోహన్ గారు. నమస్కారం. మార్పు కోసం మదనన్న అంటూ ప్రజల్లోకి వెళ్ళబోతున్నారు. సో మీరు గెలిస్తే ఖచ్చితంగా మార్పు తీసుకొస్తారా? తప్పకుండా 100%. ఎందుకంటే ఈరోజు జహీరాబాద్ పార్లమెంట్ నియోజకవర్గం చాలా వెనుకబడ్డ ప్రాంతం. దేశంలో 543 పార్లమెంట్ నియోజకవర్గాల్లో దీనికి 492వ స్థానం ఉంది. అంటే ఈ ప్రాంతం వాడిని నేను ఇక్కడే కామారెడ్డిలో పుట్టి పెరిగి అమెరికాకి వెళ్ళి ఐటీ కంపెనీస్ 20 దేశాల్లో నేను ఈరోజు బిజినెస్ చేస్తున్నాను. మరి ఈ ప్రాంతం వాళ్ళకి నేను ఎంపీగా గెలిస్తే మొట్టమొదటిగా నిరుద్యోగ రహిత జహీరాబాద్ పార్లమెంట్ నియోజకవర్గం చూడాలని నా ఆశ, నా కళ. దట్స్ మై డ్రీమ్. దాదాపు సంవత్సరానికి 1400 కోట్ల టర్నోవర్. అమెరికాలోనే టాప్ మోస్ట్ 500 ఏవైతే ఉన్నాయో కంపెనీస్లో వన్ ఆఫ్ ది కంపెనీని మీరు లీడ్ చేస్తున్నారు. ఆల్ ఆఫ్ సడన్ ఎందుకు రాజకీయాల్లో కనిపించింది? నేను అంటే సామాన్య మధ్యతరగతి కుటుంబంలో పుట్టాను. అంటే మా ఫాదర్ ఒక టీచర్. ఇదే ప్రాంతంలో అంటే నాలాంటి వాడు మనం రాజకీయాల్లో సొసైటీకి రావాలి. బిజినెస్లో ఈరోజు నేను 2009లోనే స్మార్ట్ CEO అవార్డు తీసుకున్నాను ఎట్ ఏజ్ ఆఫ్ 34. నేను వాటర్ బిజినెస్ స్కూల్ అని ఈరోజు డొనాల్డ్ ట్రంప్ చదివే స్కూల్లో కూడా చదువుకున్నాను. నేను ఒక గ్రామం ఎల్లారెడ్డి నియోజకవర్గం తాడబాయి మండలం ఎర్రాపాడు గ్రామంలో జిల్లా పరిషత్ స్కూల్లో తెలుగు మీడియం చదువుకున్నాను. అంటే మరి అక్కడి నుంచి అక్కడి వరకు వెళ్ళి నా జీవిత చరిత్ర ఒక స్టోరీ లాగా ఒక గ్రామాల్లో ఉన్న గరీబ్ వాళ్ళకి వాళ్ళు కూడా అవును మనం కూడా చదువుకోవచ్చు, మనం కూడా పైకి పోవచ్చు, మరి ప్రతి ఒక్కరు సంపాదించిన వాడు సమాజ సేవ కూడా చేయాలి. ఈ ప్రాంతం చాలా వెనుకబడి, ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేదు, పిల్లలకు ఉద్యోగాలు లేవు. ఈరోజు ప్రస్తుతమైన ఎంపీ బీబీ పాటిల్ను గెలిపించారు టీఆర్ఎస్ పార్టీ నుంచి. ఆయన కాంట్రాక్ట్స్ చేసుకుంటూ ముంబైలోనే ఉంటున్నాడు. ఆయన నా మీద లాస్ట్ టైం నేను 2014లో నేను ఎంపీగా పోటీ చేశాను, సైకిల్ యాత్ర చేశా. ఎందుకంటే ఆ రోజు నేనేమనుకున్నానంటే మనం ఈ గ్రామం నుంచి వచ్చాం, అసలు రేపు పొద్దున ఎంపీ చేస్తే ఏం చేయగలుగుతాం, ఏం చేస్తాం, మనం ఎందుకు ఎంపీ కావాలి, వాళ్ళ కష్టాలను మనం నేర్చుకోవాలి, చూసుకోవాలి, దగ్గరగా అనుభవించాలనే ఉద్దేశంతోనే నేను సైకిల్ తీసుకొని 840 గ్రామాలు తిరిగిన, తాండాలలో పడుకున్నా, గరీబుల కష్టాలు చూసిన తర్వాత నాకు ఒకటి అనిపించింది, రేపు ఎంపీ అయిన తర్వాత ఈ ప్రాంతం నిజంగా వాళ్ళతో పడుకున్నప్పుడు, వాళ్ళతో ఉన్నప్పుడు వాళ్ళ బాధలు, గరీబుల కడుపు నొప్పి నాకు తెలిసింది బాగా. సో కనుక నేను అనుకున్నాను ఎంపీ బీబీ పాటిల్ చేస్తాడేమో, మరి ఆయన దగ్గర డబ్బులు ఉన్నాయి కదా అనుకున్నాను. కానీ ఆయన తెలుగు రాదు, ఆయన ఎవరితో మాట్లాడట్లేదు, ఆయన బాంబేలోనే ఉంటున్నాడు, ఆ ఢిల్లీలో ఉంటున్నాడు. ఈ ప్రాంతం ఇంకా వెనుకబడ్డ ప్రాంతం. మొన్ననే మీ టీవీలోనే ఎన్టీవీలోనే వచ్చింది, ఆయన ఎంపీ బీబీ పాటిల్ గారు నాన్ లోకల్ అని ముద్ర పెట్టింది. నాన్ లోకల్ ఎందుకు ముద్ర పడిందంటే ఆయన రావట్లేదు. 25 కోట్ల గవర్నమెంటు ఒక ఎంపీకి ఫండ్స్ ఇస్తుంది. ఎందుకు ఇస్తుంది అంటే మీరు రోడ్ వేసుకోండి, ఒక దవాఖానా కట్టుకోండి, ఒక నీళ్ళ సదుపాయం ఇచ్చుకోండి, మీ ఇష్టం ఉన్న చేసి ఆ ప్రాంతం డెవలప్ చేయమని ఇస్తుంది, గరీబులకు కష్టాలు తెచ్చమని ఇస్తే ఈయన ఖర్చు పెట్టకుండా వచ్చిన డబ్బుల్ని వాపసు పంపించింది. అంతే. ఇంత దరిద్రమైన ఈరోజు మా నెత్తి మీద జహీరాబాద్. ఎందుకంటే నేను కూడా ఈ ప్రాంత వాడిని, ఈ గడ్డ మీద పుట్టిన బిడ్డని, నేను కూడా నాకు ప్రతి హక్కు ఉంది. ఎందుకంటే నువ్వు ఎంపీగా, నేను ఒక సిటిజన్గా, అంటే ఒక సామాన్య మానవునిగా, నాకు ఈ ప్రాంత వాడినిగా నాకు అధికారం ఉంది నేను అడిగేది. ఎందుకంటే నువ్వు ప్రజలతో ఎన్నుకున్న నాయకుడివి, నీ సొంతకు వచ్చింది కాదు, ప్రజల నాయకుడు. నువ్వు ఎంపీగా అన్నప్పుడు ప్రతి ఒక్కడికి హక్కుదారివి, జవాబుదారివి నువ్వు. మరి ఈరోజు నేను నిన్ను అడుగుతున్నాను, మరి నువ్వు ఏం డెవలప్ చేసినావు? ఒక్కరు కూడా ఉద్యోగం ఇవ్వలేదు నాకు. నేను నా సొంత డబ్బులతోని, చెమటోడ్చిన ఖర్చుతోని, నేను బిజినెస్లో సంపాదించుకున్న డబ్బులతోని టాటా అనే కంపెనీ బాంబేకి వెళ్ళి తీసుకొచ్చి కామారెడ్డిలో షబ్బీర్ అలీ గారు కూడా వారి ఆధ్వర్యంలో పెడితే 34,000 మంది పిల్లలు, పాపం గరీబోళ్ళు, జిరాక్స్ కాపీలు వేసుకొని వస్తే కడుపు మండిపోతుంది. 34,000 మంది వచ్చారు. నేను అనుకున్నది మేమేమనుకుంటే 2 నుంచి 3,000 మంది వస్తారు అనుకున్నాను. 34,000 వచ్చే అంత నిరుద్యోగం, దరిద్రం తల్లాడాలుతున్నది. ఒక వికలాంగుడు పాపం, కాళ్ళు లేవు, నా కారు వస్తుంటే పరిగెత్తుకుంటూ వస్తున్నాడు కట్టె పట్టుకొని. ఏంద్రా బాబు అంటే వాడు నాతో ఏమన్నాడంటే, ఈరోజు కళ్ళలో నీళ్ళు వస్తున్నాయి నాకు,
వాడు ఏమన్నా అంటే జాబ్ కావాలి సార్ అంటే, జాబ్ అంటే టాటా వాళ్ళు వచ్చింటారా, లోపల పోయి నీ జిరాక్స్ కాపీలు ఇవ్వమన్నాను. సార్ నా దగ్గర డబ్బులు లేవు సార్, పైసలు లేవు అన్నాడు. అని ఒరిజినల్ కాపీస్ నా కార్లో నూకేసిండు. ఈ రోజుకి ఆ ఒరిజినల్ కాపీస్ నా దగ్గర ఉన్నాయి. ఇట్లాంటి దరిద్రమైన సిచ్యువేషన్లో నేను డెఫినెట్గా ఫైట్ చేస్తున్నాను. డెఫినెట్గా నేను కష్టపడేది రేపు పొద్దున ఐటీ కంపెనీస్, కేపీఓస్, ఫుడ్ ప్రాసెసింగ్ ఇండస్ట్రీ, మన రైతులకు. మరి ఈరోజు చాలా ప్రాంతాల్లో తాడవాయిలో చాలామంది మందు తాగి చచ్చిపోయారు. మరి వాళ్ళకి నేను గవర్నమెంట్ మీద డిపెండ్ కావట్లేదు. నేను రేపు ఎంపీ అయినాక రాహుల్ గాంధీ గారు ప్రైమ్ మినిస్టర్ అవుతున్నారు. మరి రాహుల్ గాంధీకి ఈరోజు నేను దేశంలో టెక్నాలజీలో రాహుల్ గాంధీ గారికి చేస్తుంది. నేను ఆయనకున్న టెలికాన్ఫరెన్స్ అయినా కానీ నేను దేశంలో వీడియో కాన్ఫరెన్స్కి ఇన్ఛార్జ్ ఉన్నాను. సో రాహుల్ గాంధీ గారికి తెలుసు నేను టెక్నాలజీ చేస్తున్నానని. ఎందుకంటే నాకు చాలా 10 కంపెనీలు ఉన్నాయి టెక్నాలజీ కంపెనీస్. కనుక నేను రేపు పొద్దున ఇక్కడికి టెక్నాలజీ కంపెనీస్ చిన్న చిన్నవి తీసుకొస్తాను. టాటా లాంటి కంపెనీ మళ్ళీ తీసుకొస్తాను. ఈ రైతులకు చిన్న చిన్న పరిశ్రమలు, ఫుడ్ ప్రాసెసింగ్, స్మాల్ ఫుడ్ ప్రాసెసింగ్ అంటే టమాటాలు పండించుకుంటారు, బెండకాయలు పండించుకుంటారు. వాళ్ళు పండించుకుంటారు కానీ టమాటాలు పారేసుకుంటున్నారు. ఎందుకంటే మార్కెట్లో పోయి అమ్మేసరికి ఖరాబ్ అయిపోతున్నాయి. వీటిని అక్కడదే ఫ్యాక్టరీలో పెట్టుకొని రైతులకు డైరెక్ట్ డబ్బులు ఇచ్చేటట్టు ఇట్లాంటి ప్రణాళికతో ముందుకు పోతున్నాయి. టీపీసీసీ ఐటీ సెల్ చైర్మన్గా పదవి ఎలా లభించింది మీకు? నేను ఎప్పుడైతే కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయినప్పుడు, కాంగ్రెస్ పార్టీ అతిపెద్ద పార్టీ దేశంలో, 100 సంవత్సరాల పార్టీ. నేను ఒకటే చూశాను ఏంటంటే నాయకులకి కార్యకర్తలకి, అంటే ఈరోజు కార్యకర్త లేకపోతే ఏ పార్టీ లేదు. కార్యకర్తలకి నాయకులకు చాలా పెద్ద సమస్య, ఒక పెద్ద గ్యాప్ ఉన్నది. అంటే వీళ్ళు వచ్చి పోతున్నారు, వాళ్ళకి వదలట్లేదు. దీన్ని ఏ విధంగా ఈరోజు అయితే ఫోన్లో అయితే ప్రతి ఒక్కరి దగ్గర ఉన్నది. ఫోన్ లేని వ్యక్తి ఈరోజు మన గ్రామాల్లో కూడా కనిపిస్తుంది. ఫోన్ ద్వారా మనం ఎందుకు నాయకుల్ని కార్యకర్తల్ని ఎందుకు కలపకూడదు అనేది ఒక ఆలోచనతో ఒక ఛాన్స్ అని కాంగ్రెస్ హ్యూమన్ రిసోర్స్ మేనేజ్మెంట్ సిస్టమ్ అని ఒక అప్లికేషన్ నా సొంత డబ్బులతో డెవలప్ చేసాను. 100 మంది పనిచేశారు దానిలో ప్రతి కార్యకర్త, ప్రతి బూత్ కార్యకర్త దానిలో క్రోడీకరించాం. ఈరోజు రాహుల్ గాంధీ గారికి దేశంలో కాంగ్రెస్ పార్టీ హిస్టరీలో కాంగ్రెస్ పార్టీ ప్రెసిడెంట్ ఢిల్లీలో కూర్చుండి గల్లీ వరకు, అంటే బూత్ వరకు, బూత్ కార్యకర్తతో మాట్లాడము అది నేను చేశాను. ఆయన ఇంట్లో, రాహుల్ గాంధీ గారి ఇంట్లో పక్కన కూర్చుండి అశోక్ గెహ్లోట్ గారు, ఈరోజు రాజస్థాన్ సీఎం కొప్పుల రాజు గారు, సార్ గారు, మరి వాళ్ళే అవకాశం ఇప్పించారు. మన షబ్బీర్ అలీ గారు ముందు రాహుల్ గాంధీ గారికి పరిచయం చేసిండు. ఈ ముగ్గురితోని నేను అక్కడి నుంచి 22 రాష్ట్రాలకి, పంజాబ్కి అందరినీ కనెక్ట్ చేసి రాహుల్ గాంధీ గారు మాట్లాడుతుంటే కేరళ వాళ్ళు మాట్లాడుతున్నారు, పంజాబ్ వాళ్ళు మాట్లాడుతున్నారు. అదొక పండుగ వాతావరణం, ఒక ఫ్యామిలీ వాతావరణం దేశంలో కాంగ్రెస్ పార్టీలో నేను క్రియేట్ చేశాను. 2014లో టీడీపీ తరఫున పోటీ చేసినప్పుడు కొంత అపజయం పాలైనప్పటికీ కూడా సైకిల్ యాత్ర చేశారు. క్షేత్రస్థాయిలో మారుమూల ప్రాంతాల్లో కూడా ఎటువంటి వెనుకబడిన ప్రాంతాలు ఉన్నాయి కూడా గుర్తించగలిగారు. కానీ ఇప్పుడు అంత టైం లేదు. సో మీ ప్రచార వ్యూహం ఏ విధంగా ఉండబోతోంది? మా ప్రచార వ్యూహం అంటే, నేను ఈ ప్రాంతానికి కొత్తవాడిని కాదు. ఈ ప్రాంతాల్లో నేను ఎందుకంటే ఇక్కడే పుట్టి పెరిగిన, నేను లోకల్, నాకు మొత్తం తెలుసు. తర్వాత సైకిల్ యాత్ర ఎందుకు చేశానంటే, ప్రతి గ్రామంలో ఈరోజు జుక్కాలు, నారాయణఖేడ్, ఆందోళనలో నాకు వీరాభిమానులు పిల్లలు ఉన్నారు. ఎందుకంటే నేను వెళ్తే కూడా చాలా అభిమానంగా చూసుకుంటారు. ఎందుకంటే వాళ్ళతో నేను ఉన్నాను. వాళ్ళు ఏంటంటే వీళ్ళందరూ ఏమనుకుంటారంటే, మదన్ మోహన్, మార్పు కోసం మదన్ మోహన్ నేను ఎందుకు అంటున్నానంటే, మార్పు తీసుకొద్దాం, ఒక్కసారి అవకాశం ఇవ్వండి, ఈసారి నేను చేయకపోతే నెక్స్ట్ టైం నన్ను రానివ్వకండి, నన్ను ఈ ప్రాంతానికి రానివ్వకండి, నాకు మళ్ళీ అవకాశం ఇవ్వకండి అని చెప్తున్నాను యువకులకి. కనుక నేను అడుగుతాను, ఎందుకంటే ఇప్పుడు కనుక నాకు టైంతో సమస్య లేదు. బీబీ పాటిల్ గారి కింద ఇప్పుడున్న ప్రస్తుత ఎంపీకి, ఇప్పుడున్న ఆయన ఏ ఊర్లో తిరగలేదు. అసలు పార్టీలు అంటే తెలియదు, అసలు ఎంపీ అంటే తెలియదు. వాళ్ళ పార్టీలనే ఆయన వాళ్ళ ఎమ్మెల్యేలు ఆయన రానివ్వట్లేదు. కనుక నాకు ఈ సమయంతో లేదు. నేను అందరికీ, నాకు దగ్గర ప్రతి ఒక్క యువకుంది, ప్రతి ఒక్క వ్యక్తిది నా దగ్గర ఫోన్ నంబర్స్ ఉన్నాయి, డేటాబేస్ ఉన్నది. ప్రతి ఒక్కరూ నాతో కనెక్ట్లో ఉన్నారు. ప్రతి చిన్న కార్యకర్తతో కూడా నేను ఈరోజు మాట్లాడుతున్నాను. నేను ఆల్రెడీ అందరినీ కనెక్ట్ అవుతున్నాను, అందరికీ చెప్తున్నాను, మార్పు తీసుకొద్దాం, ఒక్కసారి అవకాశం ఇవ్వండి. ఎంపీ అయితే రేపు రాహుల్ గాంధీ గారు ప్రైమ్ మినిస్టర్ అవుతున్నాడు. మరి నిన్ననే ప్రతి నెల 6,000 రూపాయలు నీ బ్యాంక్ అకౌంట్లో వస్తాయి అని రాహుల్ గాంధీ గారు, అంటే 72,000 రూపాయలు సంవత్సరానికి వస్తాయి, 6,000 రూపాయలు వస్తాయని చెప్పి నిన్ననే
మరి రాహుల్ గాంధీ గారు కూడా కనీస ఆదాయం అనేది ఒక ప్రోగ్రాం కూడా ప్రధానమంత్రి అయితే, మరి ఆయన ప్రధానమంత్రి అయితే నేను ఎంపీ అయితే ఈ ప్రాంతానికి విపరీతమైన ఫండ్స్ ప్రతి అసెంబ్లీ నియోజకవర్గానికి కామారెడ్డి, ఎల్లారెడ్డి, జుక్కల్, బాన్స్వాడ్ 200 కోట్లు తీసుకొచ్చి 1400 కోట్లతో అద్దంలాగా తయారు చేయాలనేది. అందుకే మార్పు కోసం మదన్ మోహన్ అని అంటారు. సీనియర్ నాయకులు, కాంగ్రెస్ సీనియర్ నాయకులు షబ్బీర్ అలీ గారితో కలిసి మీరు యువతకు అనేక ఉపాధి అవకాశాలు కల్పించారు. ఇప్పటి వరకు ఎంతమంది అన్ఎంప్లాయిడ్ వాళ్లకు ఉపాధి ఇచ్చారు? మేము మొన్న తీసుకున్నప్పుడు ఒక 600 మందిని సెలెక్ట్ చేసి ఫస్ట్ బ్యాచ్ 180 మందిని 200 మందిని మేము టాటా వాళ్ళు సెలెక్ట్ చేసి షబ్బీర్ అలీ గారు నేను ఇద్దరం కలిసి మా సొంత డబ్బులతోని వాళ్ళకి ట్రైనింగు, హాస్టల్ ఫెసిలిటీ, వాళ్ళకు తిండికి బట్టకి మొత్తం పెట్టి 3 monthsలో అయితే ఇప్పుడు తాజ్ బంజారా, తాజ్ కృష్ణ, హైదరాబాద్లో పెద్ద పెద్ద హోటల్స్, దాంట్లో పిల్లలు గ్రామాల్లో తిరుగుతే వాళ్ళు పని లేకుండా తిరిగే పిల్లలు ఈరోజు నా దగ్గర కూడా వచ్చి నా దగ్గర వీడియోలు కూడా పంపిస్తున్నారు. అన్న మీ వల్లనే ఇప్పుడు మాచారెడ్డికి వెళ్తే మీరు ఆ విలేజ్లో ఆ ప్రాంతంలో 10 మంది పిల్లలు ఆల్రెడీ కొందరు తాజ్ కృష్ణలో పనిచేస్తున్నారు. ఇప్పుడు అంటే తాజ్ కృష్ణ అంటే అసలు మాచారెడ్డి గ్రామం ఎక్కడ, తాజ్ కృష్ణ బంజారా హోటల్ ఎక్కడ, అక్కడ పనిచేస్తున్నారు. అట్లా ఇప్పుడు ఒక బ్యాచ్ అయిపోయింది, ఇంకొక బ్యాచ్ వస్తుంది. అంటే కంటిన్యూస్గా బ్యాచ్లు తీద్దామని చూస్తున్నాం. నా సొంత కంపెనీలో 100 మందికి ఈ ప్రాంతం వాళ్ళని 100 మంది నేను అమెరికా తీసుకెళ్ళడం జరిగింది. నా దగ్గర చాలామంది అకౌంటెంట్లు పనిచేస్తున్నారు. నాకు బెంగళూరులో, బరోడాలో, హైదరాబాద్లో, వాషింగ్టన్లో, డాలస్లో, ఆస్ట్రేలియా అందరి ప్లేస్లో ఉన్నాయి. ఇక్కడ నుంచి మన కామెడీ వాళ్ళు కూడా బెంగళూరు నా ఆఫీస్లో పనిచేస్తున్నారు. చాలామందికి జాబులు ఇచ్చాను. అంటే లెక్కలేని జాబులు ఎన్ని ఇచ్చానో నాకే తెలియదు అని జాబులు ఇప్పించాను. ఇప్పుడు మీ ప్రత్యర్థి బీబీ పాటిల్ని ఎదుర్కోవడానికి కానీ ఆయన వైఫల్యాలను ప్రజల్లోకి తీసుకెళ్లడానికి కానీ ఎటువంటి అస్త్రాలు సిద్ధం చేసుకున్నారు? మేము ఆల్రెడీ బీబీ పాటిల్ అనేది ప్రజలకు తెలుసు. ఆయనకు తెలుగు రాదు, ఆయన ఎవరు కలవట్లేదు. ఆయన వచ్చిన డబ్బులను వాపసు పంపించేసిండు. ఆయన ఎంపీ చేయమని నారాయణఖేడ్లో ఆయన సభాముఖంగా నేను పూరా పరిశ్రమ లేక ఆతే, ఇండస్ట్రీ లాగా ఆతే, ఇదర్ గరీబ్ బచ్చంకు రోజ్గార్ దేంగే అని చెప్పి కూడా వీడియోలు ఉన్నాయి. మరి అతనే ఈరోజు కంతి మండలం నారాయణఖేడ్ అసెంబ్లీ నియోజకవర్గంలో 700 ఎకరాల భూ స్కామ్ చేసిండు. అది మీ ఎన్టీవీలో వచ్చింది, మీ టీవీ ఫైవ్లో కూడా వచ్చింది. అది సిబిఐ ఎంక్వైరీ కూడా ఉంది. అంటే ఒక ఎంపీగా ఉండి వేరే వాళ్ళకి పరిశ్రమలు తీసుకురాకుండా తన సొంత పరిశ్రమలు చేసుకుంటున్నాడు. కౌలాస్ ప్రాజెక్ట్ ఇక్కడ జుక్కల్ అసెంబ్లీ నియోజకవర్గం, అక్కడి నుంచి నీళ్లు ఆయన సొంత ఫ్యాక్టరీస్కి ఈరోజు మరి గరీబ్ మరి పేద రైతన్నలు నీళ్లు లేక చచ్చిపోతున్నారు. ఈరోజు తాగునీరు లేదు, సాగునీరు లేదు. అట్లాంటిది తన సొంత ఫ్యాక్టరీలకు మరి వీళ్ళ నీళ్లు తీసుకెళ్తున్నాడు. మరి ఏ రోజైనా పార్లమెంట్లో ఒక్క రోజన్నా నువ్వు నిలబడి జైరాబాద్ పార్లమెంట్ గురించి ఒక్క క్లిప్పింగ్ చూపించమని అడుగుతున్నాను నేను, మాట్లాడే సమస్యల గురించి. మరి 75% అటెండెన్స్ లేదు నీకు. స్కూల్లో పిల్లలకి బయటకు పంపించేస్తారు అటెండెన్స్ రాకపోతే. పార్లమెంట్ నియోజకవర్గంలో నువ్వు ఒక పార్లమెంటరీగా ఉండి నువ్వు అసలు పార్లమెంట్కి అటెండ్ కాలేదు, ఒకరోజు మాట్లాడలేదు. ఈ వైఫల్యాలు ప్రజలకు తీసుకెళ్తున్నాను. మరి చూడండి, ఎందుకంటే ఆయనకు తెలుగు రాదు. ఆయనకు ఉన్న సమస్య ఏంటంటే ఎవరో పెద్ద లీడర్స్ను కొనాలి, పెద్ద లీడర్స్కు ఇంత డబ్బులు ఇవ్వాలి, దాంతో గెలుస్తా అంటుండు. మరి పేద ప్రజలు మాత్రం ఈయన మోసం చేస్తున్నాడు. మళ్ళీ ఈయన వస్తే మాత్రం జైరాబాద్ పార్లమెంట్ ఇంకా ఈ సమాప్తం, ఆల్రెడీ వెనుకబడ్డ ప్రాంతం. జహీరాబాద్ నియోజకవర్గానికి వచ్చేసరికి లింగాయతులు ఓట్లు ఎక్కువ. సో వాళ్ళని ఆకర్షించడానికి మీ దగ్గర ఎలాంటి ప్రణాళిక ఉంది? ఇప్పుడు నేను అందరి వాడిని, నేను ఒక పేద కుటుంబం నుంచి పుట్టినవాడిని. నాకు మతంతో కానీ కులంతో కానీ నేను ఎప్పుడూ అలా పెరగలేదు. మా ఫాదర్ ఒక ఉపాధ్యాయుడు, టీచరు. ఇక్కడే ఎర్రపాడు అనే గ్రామంలో మేము చదువుకున్నాను. కనుక నేను ఎప్పుడు నాకు ముస్లిం సోదర్స్ ఉన్నారు, క్రిస్టియన్స్ ఉన్నారు, ఎస్సీ వాళ్ళ ఫ్రెండ్స్ ఉన్నారు. కనుక ఎప్పుడు నాకు కులంతో సంబంధం లేదు. కనుక నేను లింగాయతులు ఆయనకు ఓటేస్తారా ఓటేరా అని నేను ఆలోచించట్లేదు. ఈరోజు వాళ్ళ వర్గంలో కూడా ఎవరైతే ఆయన ఆశ పెట్టుకున్నాడో వాళ్ళు కూడా చాలామంది నాకు కూడా చెప్తున్నారు. ఎందుకంటే మా సమాజానికి చేసింది ఏం లేదు. నేను క్లియర్గా లింగాయత్ సమాజానికి కూడా చెప్పాను, మీకు ప్రతి ఒక్క లింగాయత్ ఫెడరేషన్ అనేది నేను స్టార్ట్ చేస్తాను. దానికి 500 కోట్ల ఫండ్స్ తీసుకొస్తాను సెంట్రల్ నుంచి. ప్రతి లింగాయత్ పేద విద్యార్థికి నా కంపెనీలో కానీ లేకపోతే నేను తీసుకొచ్చే కంపెనీలో కానీ చేస్తానని చెప్పాను. కనుక నేను కుల మతం గురించి పోవట్లేదు. ఓన్లీ పేదోడికి, విద్యార్థులకి, రైతన్నలకి ఏం చేద్దాం అనే దాని గురించి వెళ్తున్నాను. కనుక నేను అనుకోవట్లేదు, వాళ్ళు కూడా ఈరోజు 100% ఆయనకి ఎగనెస్ట్గా ఉన్నారు లింగాయత్స్లో. రాష్ట్రంలో పరిస్థితి చూస్తుంటే టీఆర్ఎస్ హవా వీస్తోంది.
ఈ పరిస్థితుల్లో గెలుపు మీద ఎలాంటి ధీమా ఉంది మీకు అసలు? ఇది చాలా మంది అంటే గాలి వీస్తుందంటే ఈ ఎలక్షన్లు అనేది ఇది దేశానికి సంబంధించిన ఎలక్షన్, రాష్ట్రానికి సంబంధించిన ఎలక్షన్ కాదు. కేసీఆర్ గారు పథకాలు అన్నారు, వాళ్ళు పేద ప్రజలు కొంత ఓటేసుకున్నారు, ఆయన సీఎం చేసుకున్నారు. ఇది రాహుల్ గాంధీకి వర్సెస్ మోడీ. ఈరోజు మైనారిటీ వర్గాలంతా మోడీ అంటే చాలా కోపంగా ఉన్నారు. దళిత వర్గాలు భూములు గుంజుకుంటున్నాడు మోడీ కనుక వాళ్ళు రాహుల్ గాంధీ రావాలనుకుంటున్నారు. రాహుల్ గాంధీ వస్తే ఈ దేశంలో ఒక యువ ప్రధాని వస్తాడు. వాళ్ళ కుటుంబం ఎన్నో త్యాగాలు పెట్టింది. ఆయన ఇంట్లో ఎందరో ప్రైమ్ మినిస్టర్లు ఉంటాయి. ఆయనకు ప్రైమ్ మినిస్టర్ కావాలనుకుంటే ప్రైమ్ మినిస్టర్ ఎప్పుడూ అయ్యేవాడు. కనుక ఇది కేసీఆర్కి సంబంధం లేదు. ప్రజలు చాలా క్లియర్గా ఉన్నారు. అట్లాంటిది ఏం లేదు. వాళ్ళు అనుకున్నది సారు కారు 16 అంటున్నారు కదా. మరి ఈరోజు నేను ఒకటే అడుగుతున్నాను, మరి ఈరోజు 15 ఉన్నాయి మీకు ఎంపీలు, ఏ రోజు ఏం చేశారని నేను అడుగుతున్నాను. కనుక నేను హవా ఉంది గాలి ఉంది అనట్లేదు, ప్రజలు చాలా క్లియర్గా ఉన్నారు. అంటే ఎలా చెప్తారు మదన్ మోహన్ గారు? ఆల్మోస్ట్ చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు ఈ పార్లమెంట్ ఎలక్షన్స్ని. లోక్సభ ఎన్నికల్లో 16కు 16 స్వీప్ చేస్తాం, జాతీయ రాజకీయాల్లో క్రియాశీలక పాత్ర పోషిస్తాం, ఫెడరల్ ఫ్రంట్ ఫామ్ చేస్తామని. ఫెడరల్ ఫ్రంట్ ఫామ్ చేయడానికి కూడా ఈ 16 అంటున్నాడు. 16 వలన ఆయన ఢిల్లీలో ఏం చేయడానికి, ప్రైమ్ మినిస్టర్ అవడానికి ఛాన్సే లేదు, ప్రధానమంత్రి ఛాన్స్ లేదు. కనుక ఎందరో ఇప్పుడు ఉత్తరప్రదేశ్లో మీరు చూశారు, వాళ్ళకి 80 సీట్లు ఉన్నాయి, అక్కడ వాళ్ళకి 40-50 వస్తున్నాయి. ఈయన ఒక్కడికి 16 తీసుకొని 15 తీసుకెళ్ళి ఈయన చేసేదేం లేదు. ఈయన ఎందుకంటే ఆల్రెడీ తను 16 తీసుకున్నాడు కనుక అందరికీ తెలుసు ప్రజలకి. దానివల్ల రాష్ట్రానికి ఆయన కొడుకే అంటున్నాడు, కేటీఆర్ సార్ అంటున్నాడు. ఆయన ఏమంటున్నాడు, 24 పైసలు కూడా రాలేదు మాకు మోడీ నుంచి అంటున్నాడు. మరి 15 మంది ఎంపీలను పెట్టుకొని మరి 24 పైసలు రానప్పుడు రేపు మళ్ళీ 15-16 ఎంపీలు గెలిస్తే మరి ఎన్ని పైసలు వస్తాయి అని నేను అడుగు. జహీరాబాద్ విషయానికి వస్తే కనుక ఈ సెగ్మెంట్లో 7 నియోజకవర్గాలకు 6 టీఆర్ఎస్, 1 మాత్రమే కాంగ్రెస్. ఇటువంటి సిచ్యువేషన్లో కాంగ్రెస్ అసలు పుంజుకుంటుంది? మీకు జహీరాబాద్ పార్లమెంట్ నియోజకవర్గం అనేది కాంగ్రెస్కు కంచుకోట. ఇది ఇందిరాగాంధీ గారి నియోజకవర్గం. ఒకప్పుడు ఇందిరాగాంధీ గారు ప్రైమ్ మినిస్టర్గా అయినప్పుడు, ఇందిరాగాంధీ గారు ఎంపీ ఉన్నప్పుడు ఆమె ఆర్డినెన్స్ ఫ్యాక్టరీ ఈ ప్రాంతానికి చాలా చేసింది. ఈరోజు దళితులకు ఒక ఉన్నత స్థాయి ఇచ్చింది ఆమె. మరి గిరిజనులకు వాళ్ళకు ఒక వర్గాన్ని క్లాసిఫికేషన్లో ఎస్టీసీగా చేసింది 1977లో. అంటే 1977లో ఆమెను ఎస్టీగా తీసుకొచ్చింది గిరిజనులకి. కనుక ఇందిరాగాంధీ అంటే ఆమెను ఒక దేవతలాగా ఇక్కడ పేద ప్రజలు, దళిత వర్గాలు కోరుకుంటున్నాయి. ఆమె మనమడే రాహుల్ గాంధీ. మరి కనుక డెఫినెట్గా ఈ ఒక్క ఎమ్మెల్యే గెలిచాడా, 4 గెలిచారా? ఈరోజు మా ఎమ్మెల్యే కూడా మాతో పాటు ఇప్పుడు 7 ఎమ్మెల్యేలు కంటెస్ట్ చేసిన వాళ్ళు, చెబ్బెల్లి గారు, గీతారెడ్డి గారు, దామోదర్ రాజనూత్ గారు, మన జుక్కల నుంచి గంగారాం గారు, బాలరాజు గారు, మరి మొన్ననే అత్యధిక మేయర్తో గెలిచి సురేందర్ గారు, వీళ్ళందరూ ఏకగ్రీవంగా మదన్ మోహన్ అయితేనే మనకని చెప్పేసి అందరూ కలిసి కట్టుగా పనిచేస్తున్నారు. కనుక మీరు ఆల్రెడీ చూసారు, నిన్న జైరాబాద్లో పెద్ద కార్యకర్తల సమావేశం చేసుకున్నాం. ఈరోజు 5-6 వేల మందితోని మన కార్యకర్తలతో ఈరోజు కామారెడ్డిలో చేసుకుంటున్నాం. కామారెడ్డిలో 2 చేస్తున్నాం. నిన్న నారాయణగఢ్లో ఒక 5,000 మందితోని నేను పెద్ద ప్రోగ్రాం చేసుకున్నాం. కనుక అందరూ మోటివేట్ అయిన కార్యకర్తలు కాంగ్రెస్ పార్టీని గెలిపించాలి, కాంగ్రెస్ జెండా ఎగరవేయాలని చెప్పేసి జైరాబాద్ పార్లమెంట్లో ప్రతి కాంగ్రెస్ కార్యకర్త, ప్రతి యువకుడు ఈరోజు వన్ సైడ్గా మదన్ మోహన్కి ఓటేయాలని చెప్పి ప్రతి ఒక్క యువకుడు ఈరోజు ముందుకు వస్తున్నారు. ఓకే, మదన్ మోహన్కి ఓటేయాలని యువకులు ముందుకు వస్తున్నారన్నారు. కానీ జాతీయ పార్టీల హవా ముగిసిపోయింది, వాళ్ళు ఇంకా దుకాణం మూసేస్తున్నారు. వచ్చేది ఫెడరల్ ఫ్రంటే, కేంద్రంలో చక్రం తిప్పేది ఫెడరల్ ఫ్రంటే అంటున్నారు. మీకు ఈరోజు జాతీయ పార్టీలదే, మీరు ఈ చిన్న పార్టీలు ఎన్ని కలిసినా కానీ ఈరోజు ఫెడరల్ ఫ్రంట్స్ అనేటివి టెంపరీ ఫ్రంట్. ఇది పర్మనెంట్ ఫ్రంట్ కాదు. ఏదో అవసరాల కొరకు వీళ్ళు చేసుకున్న ఫ్రంట్లు తప్ప జాతీయ రాజకీయాలను శాసించే ఫ్రంట్స్ కాదు. ఎందుకంటే రేపు ఫ్రంట్ వచ్చినా ఏదొచ్చినా కానీ 2 రోజుల్లో కొలాప్స్ అయిపోతుంది, పడిపోతుంది అని ప్రజలకు బాగా తెలుసు. ఎందుకంటే సుస్థిర పాలన ఇవ్వాలంటే కాంగ్రెస్ పార్టీ ఇవ్వగలదు. ఎందుకంటే దానికి ఒక 60 నుంచి 70 సంవత్సరాల రాజకీయ చరిత్ర ఉన్నది. కనుక రేపు కాంగ్రెస్ పార్టీ మొన్న జరిగిన UP1, UP2 మరి మన్మోహన్ సింగ్ గారు వచ్చినప్పుడు 5 సంవత్సరాలు 10 ఇయర్స్ బ్రహ్మాండంగా జరిగింది. కనుక నాకైతే నమ్మకం లేదు ఫెడరల్ ఫ్రంట్ వచ్చే సమస్య లేదు, దాని గురించి ఆలోచించాల్సిన అవసరం కూడా లేదు. ఈ గడ్డ మీద పుట్టిన బిడ్డ మీరు, కానీ దశాబ్దాలుగా జహీరాబాద్ ప్రాంతం వెనుకబడిన ప్రాంతం మీ మాటల్లోనే విన్నాం. ఎంతోమంది వచ్చారు వెళ్ళారు, కానీ ఈ ప్రాంతానికి చేసిందే లేదు.
కానీ మదన్ మోహన్ చేస్తారన్న గ్యారంటీ ఏంటి? మదన్ మోహన్ చేస్తారన్న వాళ్ళకి ప్రతి ఒక్కరికి నమ్మకం వచ్చింది. ఎందుకంటే ఆయన ఏమీ లేకుండానే, ఒక ఎమ్మెల్యే కాదు, ఒక ఎంపీ కాదు, ఏ పవర్ లేకుండానే ఈరోజు ఈ ప్రాంతానికి మరి పిల్లల గురించి, ఉద్యోగాల గురించి ట్రై చేస్తున్నాడు. ఆయన సొంత డబ్బులు పెట్టుకొని తీసుకొస్తున్నాడు. ఆయన సొంత డబ్బులు పెట్టుకొని హాస్టల్లో పిల్లల్ని చదివిస్తున్నాడు. నేను పిల్లల్ని చదివిస్తున్నాను నా సొంత డబ్బులు పెట్టుకొని, పిల్లలకి ట్రైనింగ్ ఇప్పిస్తున్నాను. నా సొంత కంపెనీలో ఎంత అవకాశం ఉంటే మా ప్రాంతం వాళ్ళైతే ఇమీడియట్గా తీసుకుంటున్నాను. కనుక ఈరోజు ఆయన ఏమీ లేకుండానే ఇంత చేస్తున్నాడు అంటే మరి బీబీ పాటిల్కి మనం ఇచ్చిన తర్వాత నీ ఏం చేయలేదు. ఒకరోజు రాలేదు, ఒకరోజు ఎవరితో మాట్లాడలేదు, తెలుగు రాదు. మరి మదన్ మోహన్ అయితే ఒకసారి అవకాశం ఇచ్చి చూద్దాం అనేది ఒక సింపతి వచ్చింది ప్రజలు. అరే ఆయన మొన్న ట్రై చేశాడు, ఓడిపోయాడు, మరి ఎందుకు ఆయన డబ్బులు అవసరం లేదు, మరి అమెరికాలో ఎక్కడ చూసినా ఆయన కంపెనీలు ఉన్నాయి, ఆయన కావాలంటే లగ్జరీగా బతకొచ్చు, ఆయన బెంజ్ కార్లో తిరగవచ్చు, బిఎండబ్ల్యూలో తిరగవచ్చు, అన్నీ ఉన్నాయి. నేను మరి ఎందుకు వస్తున్నాడు అనేది ఒక ఆలోచన ప్రతి ఒక్క వ్యక్తిలో, ప్రతి ఒక్క యువకుల్లో, ప్రతి ఒక్క పౌరునిలో వచ్చింది. కనుక తప్పకుండా నేను కూడా ఒకటే అడుగుతున్నాను, ఒక్కసారి అవకాశం ఇవ్వండి. మార్పు కోసం మదన్ మోహన్, మార్పు చేద్దాం, జైరాబాద్ పార్లమెంట్ను నంబర్ 1 మోడల్ పార్లమెంట్గా తీర్చిదిద్దాం అనేది నేను చెప్పడం జరుగుతుంది. కనుక నేనైతే నమ్ముతున్నాను, వాళ్ళైతే తప్పకుండా నమ్ముతారని నేను నమ్ముతాను. సో ఎన్టీవీ ద్వారా జహీరాబాద్ పార్లమెంట్ నియోజకవర్గ ప్రజలకు ఎలాంటి హామీ ఇస్తున్నారు? నేను ఒకటే, జైరాబాద్ పార్లమెంట్లో మళ్ళీ పిల్లలు జిరాక్స్ కాపీలు పట్టుకొని ఉద్యోగాల గురించి తిరగకూడదు. నేను ఎంపీ అయిన తర్వాత నేను కొన్ని కంపెనీలు పట్టుకొస్తా, ఇక్కడ ఉద్యోగాలు చేపిస్తా. అదొకటి నంబర్ 1. నంబర్ 2, మరి రైతులు, గరీబ్ రైతులు ఆత్మహత్యలు చేసుకోవద్దు. నా జైరాబాద్ పార్లమెంట్లో ఏ రైతు కూడా ఆత్మహత్య చేసుకోవద్దు అనేది 2వ పాయింట్. ఎందుకు చేసుకోవద్దు అంటే వాళ్ళు పండించిన పంటకు నేను గిట్టుబాటు ధర గురించి మాట్లాడతలేను, అది గవర్నమెంట్ మాట్లాడుతుంది. చిన్న పరిశ్రమలు తెచ్చి వాళ్ళకి ఫుడ్ ప్రాసెసింగ్లు పెట్టాలి. మళ్ళీ సెంట్రల్ నుంచి 200 కోట్లు ప్రతి అసెంబ్లీకి తీసుకొచ్చి ఆ ప్రాంత ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంటే రోడ్లు, ఊర్లలో రోడ్లు, వాటర్ ప్రాబ్లం కూడా తీర్చాలి. ఎందుకంటే చాలా సమస్యలు ఉన్నాయి. ఎందుకంటే ఇప్పుడు మీరు జుక్కల్ ప్రాంతంలోకి వెళ్తే మీరు పోయే పరిస్థితి లేదు ఇప్పటికీ. కనుక ఈ 3 అంశాల మీద, ఎందుకంటే ముసలి వాళ్ళు చాలామంది ఉన్నారు, చాలా ఊర్లల్లో హాస్పిటల్స్ లేవు, డాక్టర్స్ ఉండట్లేదు. స్కూల్ అయితే, గవర్నమెంట్ స్కూల్ అయితే, నేను చదివిన కొన్ని స్కూల్స్ అయితే అవి ఈరోజు ఆవులు, పందులు, పశువులు తిరుగుతున్నాయి ఆవులలో. మరి విద్య అనేది చాలా ఇంపార్టెంట్. విద్య, వైద్యం కూడా నేను ఫోకస్ చేస్తున్నాను. ఎందుకంటే ఇదంతా నేను తీసుకొచ్చే ఫండ్స్ మీద ఆధారపడి ఉంటాయి. నేను మీకు ముందే చెప్పాను, నేను ఐఎమ్ డైనమిక్ లీడర్, నాది నేను చెప్పుకుంటాను. ఎందుకంటే నేను ప్రతిదీ ఏదన్నా పట్టుకుంటే నేను సాధిస్తాను. అది నా చిన్నప్పటి నేపథ్యం. ఈరోజు నేను ఇది కావడానికి ఒక గ్రామంలో పుట్టి నేను ఈరోజు 20 దేశాల్లో ఐటీ కంపెనీస్ నడిపించడానికి ఒకటే రీజన్, మదన్ మోహన్ పట్టుకుంటే దాన్ని వదిలిపెట్టాడు. కనుక ఈరోజు జైరాబాద్ పార్లమెంట్ను నంబర్ 1 మోడల్ పార్లమెంట్గా చేయాలని పట్టుకున్నాను. నన్ను ఎంపీని చేసిన తర్వాత అది చేసేవారు పట్టుకోను. నేను చేయకపోతే నెక్స్ట్ టైం నేను ఓటు అడగను. ఆల్రైట్, థ్యాంక్ యూ సో మచ్ సార్. ఐ విష్ యూ గుడ్ లక్. థ్యాంక్స్. జహీరాబాద్ పార్లమెంట్ నియోజకవర్గాన్ని నెంబర్ 1 పార్లమెంట్గా తీర్చిదిద్దడం, అలాగే యువతకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించడం, అలాగే ఇరిగేషన్, అలాగే తాగునీటికి సంబంధించినటువంటి సమస్యలన్నింటినీ కూడా పరిష్కరిస్తూ ఉంటున్నారు. మరి కాంగ్రెస్ తరపు నుంచి పార్లమెంట్ అభ్యర్థిగా నిలబడిన మదన్ మోహన్ ఈ రోజు లీడర్లో. నమస్తే.